భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మావోయిస్టులు ప్రస్తుత మావోయిస్టుల కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల భవిష్యత్తుకు తాము భరోసా ఇస్తామన్నారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. కాలం చెల్లిన సిద్ధాంతాలతో కొనసాగుతున్న మావోయిస్టు పార్టీలో చేరి తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని సూచించారు. 3 ఏళ్ల క్రితం చర్ల మండల పరిధిలో 35 మంది మావోయిస్టులు ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 4కు చేరిందని తెలిపారు. రవాణా సౌకర్యాలు లేని అనేక ఆదివాసీ గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు, స్కూల్స్ నిర్మించామని వివరించారు. అత్యంత మారుమూల ప్రాంతమైన బూరుగుపాడులో 2 కోట్లతో వైద్యశాలను ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ రోహిత్ రాజ్. సరెండర్ అదేవిధంగా యూజీ క్యాడర్ రిలేటెడ్ ఫ్యామిలీస్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కూడా మనకు సరెండర్ అయిన ఫ్యామిలీస్ వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి, అదేవిధంగా ఇంకా యూజీ క్యాడర్ ఉన్న అజ్ఞాతంలో ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పిలిపించి సరెండర్ కావడానికి మోటివేట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, దుస్తులు, అదేవిధంగా బ్లాంకెట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకి ఏవైతే రావాల్సిన సదుపాయాలు పునరావాస కింద ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక మంచి ఇంటరాక్షన్ సెషన్ టైప్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే యూజీ క్యాడర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా అపీల్, చిన్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్, ఆజాద్, దామోదర్, వీళ్ళందరికీ కూడా మీరందరూ కూడా బయటికి రండి. మీకు ఏదైతే మీ క్యాడర్ కు తగ్గట్టు క్యాష్ రివార్డ్స్ కానివ్వండి, ఇంకా వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా సరెండర్ కు బాగా సపోర్టివ్ గా ఉంటుంది. కాబట్టి మీకు అందరికి కూడా నేను రిక్వెస్ట్